శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. సమయం నీది, జీవితం నీది, నిర్ణయాధికారం నీది. ఇప్పుడున్న సమయాన్ని వినియోగించుకో, లేకుంటే సంకటమే. ఒక సముద్ర తీరంలో విచిత్రమైన రాజ్యం ఉండేదట. ఎవరైనా రాజు కావచ్చు. రాజైన వారు 5 సంవత్సరాలు రాజ్యం చేయాలి. పూర్తి కాగానే పక్కనున్నటువంటి అడవిలో వదిలేస్తారు. అక్కడున్న క్రూర మృగాలచే చంపబడతారు. ఇలా ఉండగా ఒకనాడు తెలివైన వాడు రాజ్యానికి రాజయ్యాడట. తన పరిపాలనా కాలం 5 సంవత్సరాలే. 5 సంవత్సరాల తర్వాత అందరు రాజులకు పడిన గతే ఇతనికి పడుతుంది. అందుకే ఆలోచన చేసి మొదటి సంవత్సరము పక్కనున్న అడవిలోకి వేటగాళ్లను పంపి క్రూర మృగాలు లేకుండా చేయించాడు. రెండవ సంవత్సరము కట్టెలు కొట్టే వాళ్ళను పంపి అడవిలో ఉన్న చెట్లను నరికించాడు. మూడవ సంవత్సరము నైపుణ్యం గల రైతులను పంపి అక్కడ వ్యవసాయం ప్రారంభించాడు. 4వ సంవత్సరము గృహాలు నిర్మించే పనివారిని పంపించి మంచి మంచి భవనాలు కట్టించాడు. 5 సంవత్సరాలకు అక్కడ ఒక నగరం ఏర్పడింది. రాజు 5 సంవత్సరాలు పూర్తయింది. అడవిలోకి పంపించాలి కదా. ఈ రాజు సంతోషంగా వెళ్ళాడు. అక్కడ పూర్వం ఉన్న అడవి లేదు, క్రూర మృగాలు లేవు. తాను ఆ పట్టణానికి రాజయ్యి హాయిగా పరిపాలన చేశాడు. ఇందులో ఉన్న నీతి ఏమిటో గ్రహించి ఉంటారు. నీ దగ్గర సమయం ఉంది. ఆ సమయంలో కంఫర్ట్ జోన్లో బతికినట్లయితే రాజనగానే భోగభాగ్యాలతో అన్ని సౌకర్యాలతో బతుకుతారు. రాజ్యాన్ని పరిపాలించిన రాజులందరి గతి ఏం పట్టిందో మనకు తెలుసు. ఈ తెలివైనటువంటి రాజు అలా చేయలేదు. ప్రతి వారికి సమయం ఉంటుంది. అందులో కంఫర్ట్ జోన్ వెతుక్కున్నట్టయితే, సౌకర్యాల కోసమే బతికినట్లయితే భవిష్యత్తులో 15-20 వేలకే పనిచేస్తూ బతకాల్సి వస్తుంది. సమయాన్ని వినియోగించు. ఈనాడు గడుపుతున్నటువంటి ఏ క్షణం కూడా మళ్ళీ తిరిగి రాదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలంటారు. శక్తి ఉన్నప్పుడే సంపాదించి పెట్టుకోవాలి. భవిష్యత్తును ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే ప్రతివారి యొక్క జీవితము పూలబాటలో నడుస్తుంది. సమయం నీది, జీవితము నీది, నిర్ణయాధికారము నీది.